పత్రిక 4 అధ్యాయం 7వ వచనంలో ఉంది. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చటను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. శరీర సంబంధమైన సాధకము కొంచెము మటుకే గాని ప్రయోజనకరమగును గాని దైవభక్తి విషయంలో జీవము విషయంలోను రాబో జీవము విషయంలోను వాగ్దానముతో కూడినైనందున అది అన్ని విషయంలోనూ ప్రయోజనకరమగును అంటుంది. అంటే ఈ రోజున మనము దైవభక్తి విషయము గురించి మాట్లాడుకునే చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే ముసలమ్మ ముచ్చట్లో ఎక్కువగా నడుస్తూ ఉంటాయి. మన ఇంట్లో విషయాలు కాకుండా పక్కింట్లో విషయాలు వినడానికి మనం నూరిల్లిపోతూ ఉంటాం. అంటే వినటానికి వేగిరపడుతూ ఉంటాం. ఎవరికైనా మన సువార్త చెప్పినప్పుడు అమ్మో ఈ పాయింట్లు వీడు చెప్దాం, నేను మొత్తం చెప్పి వర్ణించినప్పుడు లాస్ట్ మినిట్లో ఒక పాయింట్ ఎత్తుకొని ఈ విషయం చెప్తే వీడి మైండ్ మారింది అనుకున్న టైంలోనే పక్కింట్లో వాడు కొట్టుకోవటము, తన్నుకోవటము, లేకపోతే అక్కడ గొడవ రావటము. అపవాది గారు ఏ విషయములో ఎక్కడ నువ్వు టర్న్ అవుతావో ఆ విషయము దగ్గరకు వచ్చేసరికి చాలే అంటామో, పోయేలా ఎలాడా చాలా విన్నానులే అంటామో, కడుపులు నొప్పి రావడము, నాకు బాత్రూమ్కి వెళ్ళాలి అర్జెంట్గా అంటామో, ఏదో ఒక పరంగా వాడు ఇట్లా బ్రేక్ చేయడం జరుగుతుంది. అదే దేవుని